హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఏం వండాలో అర్థం కానప్పుడు ఇలా ఒకసారి 2 ఉల్లిపాయలతో పచ్చడి తయారు చేసి చూడండి. చాలా బాగుంటుంది. ఈ పచ్చడిని మనము రైస్, రోటీ, చపాతీ అలానే దోశ, ఇడ్లీలో కూడా తినచ్చు. చాలా బాగుంటుంది. ఈ పచ్చడిని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఇలా ఒక 2 ఉల్లిపాయలు తీసుకోవాలి. ఇలా ఈ ఉల్లిపాయలన్నింటినీ ఇలా మనము కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఇలా ఒక పెనం పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇలా ఈ ఉల్లిపాయలు కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పొట్టు తీసి వలిచిపెట్టుకున్న వెల్లుల్లి 5, అలానే ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1 టీ స్పూన్ దాకా కారం, అలానే కడిగి పెట్టుకున్న కొద్దిగా చింతపండు వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా అంతా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా చల్లారిన తర్వాత మనము పచ్చడిని ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా అంతా మనకు బాగా చల్లారిపోయింది కదా. ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వేయించి పెట్టుకుని ఉల్లిపాయలన్నీ ఇందులోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని ఇలా ఒకసారి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ పచ్చడిని అంతా ఇలా మనము తయారు చేసుకుంటే సరిపోతుంది. ఇలా తయారు చేసి పెట్టుకుని ఈ పచ్చడిని ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనము ఈ పచ్చడికి పోపు పెట్టుకోవడానికి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక పెనం పెట్టుకుందాం. ఇప్పుడు ఈ పెనంలోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఈ ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకొని వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, అలానే కొద్దిగా కరివేపాకు, వెల్లుల్లి వేసుకొని వేయించుకోవాలి. ఇలా ఈ పోపు అంతా వేగిన తర్వాత ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకుని పచ్చళ్ళలోకి ఈ పోపు వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, చాలా సింపుల్గా మనం ఈ పచ్చడిని తయారు చేసుకున్నాం. ఈ పచ్చడి మరింత టేస్టీగా ఉండడం కోసం ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే పచ్చడి తయారైపోతుంది. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.